హలో ఆల్. మనకిప్పుడు మండే రోజు థర్డ్. థర్డ్ వి హ్యావ్ ద ఎగ్జామ్ ఆఫ్ సీఎన్ఎస్ సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి సో సింపుల్‌గా అన్ని యూనిట్స్ కవర్ చేయకుండా అసలు చదవకుండా పాస్ అయ్యడానికి చిన్న టెక్నిక్ ఉంది. డోంట్ వరీ స్ట్రాటజీస్. నార్మల్‌గా సీఎన్ఎస్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద నెట్వర్క్ సెక్యూరిటీ. ఓకే. లైక్ ఒక మెసేజ్‌ని ఒక సెండర్ నుంచి రిసీవర్‌కి ట్రాన్స్‌ఫర్ చేసే మూమెంట్‌లో థర్డ్ పార్టీస్ వచ్చి డేటాని హ్యాక్ చేయకుండా అండ్ మన డేటాని లాస్ కాకుండా డేటా అనేది ఇంటిగ్రేషన్ అచీవ్ కానీకి ఇంటిగ్రేషన్ అంతా integrity nothing but data loss అవ్వద్దు. ఓకే. దీస్ ఆల్ విల్ బి అచీవ్డ్ బై సమ్ స్ట్రాటజీస్. కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్. ఓకే. డోంట్ వరీ వీడియో స్కిప్ చేయకుండా నార్మల్ లెంత్ 8 మినిట్స్ 10 మినిట్స్ ఉంటుంది. బట్ మీకు ఇందులో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ 5 యూనిట్స్ కవర్ అయిపోతాయి. అండ్ ప్రతి యూనిట్కు లింకేజ్ ఉంటుంది అనమాట. సో నార్మల్ టర్మినాలజీస్ ఉంటే ఆ టర్మ్స్ అంటే ఆ వర్డ్స్ని మనము కొంచెం గుర్తుపెట్టుకొని సింపుల్ ఉంటుంది. ఒక సెండర్, ఒక రిసీవర్, మెసేజ్ ట్రాన్స్ఫర్ మొత్తం ఇదే ఉంటుంది ఫస్ట్ నుంచి ఫిఫ్త్ యూనిట్ వరకు. ఓకే. జస్ట్ అదొక్కటి గుర్తుపెట్టుకొని నార్మల్ చెప్పిన కొంచెం నోట్ చేసుకొని మీకు అర్థమవుతుంది. చెప్పే విధం మొత్తం మీకు అర్థమవుతుంది. కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ క్వశ్చన్ వచ్చినా లైక్ ఎట్లాంటి క్వశ్చన్ ఏ క్వశ్చన్ వచ్చినా నార్మల్గా క్వశ్చన్స్ అన్ని ఒక తీరు ఉంటాయి. బట్ ఒక టర్మ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఐపీ సెక్యూరిటీ అని, పిఎస్పి అని, డిఫరెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి. బట్ నెట్ ఓకే. డోంట్ వరీ. ఫస్ట్ యూనిట్ లో వచ్చేసి నార్మల్ టర్మ్స్ లైక్ ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటి, సేఫర్ టెక్స్ట్ అంటే ఏంటిది, ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, డీక్రిప్షన్ అంటే ఏంటి, సిమెట్రిక్ కీ, అసిమెట్రిక్ కీ, క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి. సో ఫస్ట్ యూనిట్ లో మొత్తం ఇవి. ఓకేనా. ఫస్ట్ మనకి తెలిసిన అంటే సింపుల్ గా ఫస్ట్ యూనిట్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి సెకండ్ యూనిట్ కొంచెం బిట్ హార్డ్ ఉంటుంది. లైక్ కొన్ని అల్గోరిథమ్స్ ఉంటాయి అనమాట. బ్లాక్ సైఫర్ కొన్ని అల్గోరిథమ్స్, స్ట్రీమ్ సైఫర్ కొన్ని అల్గోరిథమ్స్. ఓకే. సెకండ్ యూనిట్ ఒకవేళ మీరు చాయిస్ లిస్ట్ పెట్టుకోవాలంటే లిస్ట్ పెట్టేసుకోండి. ఎందుకంటే మనకు చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఏఆర్బి లైక్. ఓకే. ఏమైనా ఇంపార్టెంట్ అల్గోరిథమ్స్ నేర్చుకుంటే లైక్ ఆర్ఎస్సి, RC4 అండ్ బ్లోఫిష్ ఈజీ ఉంటుంది. IDEA ఇంటర్నేషనల్ డాటా ఎంక్రిప్షన్ అల్గోరిథం అదొకటి ఈజీ ఉంటుంది. సో అవి కొన్ని వీడియోస్ ఉన్నాయి మన ప్లేలిస్ట్లో. ఆల్గోరిథమ్స్ ఉన్నాయి. ఆల్గోరిథమ్స్ వీడియోస్ చూసేసేయండి, సింపుల్ అయిపోతుంది. థర్డ్ యూనిట్కి వచ్చేసరికి కొంచెం అది కూడా కొంచెం సబ్జెక్ట్ లెంతీ ఉంటుంది. లైక్ కొంచెం మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. బట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మాత్రం డెడ్ ఈజీ ఉంటుంది. ఫస్ట్ యూనిట్ తీసుకున్నాము. లైక్ ఫస్ట్ యూనిట్లో మనకి తెలియాల్సిన టర్మినాలజీస్, తెలియాల్సిన వర్డ్స్ ఏంటి అని అంటే లైక్ ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటిది, దెన్ సైఫర్ టెక్స్ట్ అంటే ఏంటిది, తర్వాత సిమెట్రిక్ కీ, నువ్వు మొత్తం రాయట్లేదు ఎందుకంటే లెంత్ అయిపోతుంది, స్పేస్ తక్కువ ఉంది కాబట్టి దీని డెఫినేషన్ చెప్పేస్తాను, నోట్ చేసుకోండి. ఓకే. సిమెట్రిక్ కీ అండ్ సిమెట్రిక్ కీ. ఓకే. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. లైక్ దేర్ ఇస్ అ సెండర్, నేను ఒక సెండర్ ఉన్నాను అనుకున్నాను అండ్ హియర్ దేర్ ఇస్ అ రిసీవర్. ఓకే. సెండర్ నుంచి రిసీవర్కి ఒక మెసేజ్ సెండ్ చేయాలి. లైక్ ఏదైనా ఒక మెసేజ్ అనుకున్నాను, హలో అనే మెసేజ్ సెండర్ నుంచి రిసీవర్కి సెండ్ చేయాలి. ఓకే. ఈ సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళే మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్లో థర్డ్ పార్టీస్ అని వాళ్ళు వచ్చి అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో డేటా లాస్ అవ్వడం కానీ, డేటా చేంజ్ అవ్వడం కానీ, డేటా మొత్తం ఆ మెసేజ్ డిలీట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో అలా జరగద్దు అంటే వీ నీడ్ సమ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ అనమాట. లైక్ సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ, లైక్ ఎంక్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. ఓకే. యూజువల్గా మనము వాట్సాప్ ఇక్కడ మన చార్ట్ ఓపెన్ చేయగానే దిస్ చార్ట్ ఈస్ ఎన్క్రిప్టెడ్ ఎండ్ టు ఎండ్ అని ఉంటుంది. ఓకేనా. ఎండ్ టు ఎండ్ ఇస్ నథింగ్ బట్ సెండర్ టు రిసీవర్ మధ్యలో ఎంక్రిప్షన్ జరుగుతుంది అని. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ ఎంక్రిప్షన్. సో మనకు ఒకే దాంట్లో సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్ అండ్ ప్లెయిన్ టెక్స్ట్ సైఫర్ టెక్స్ట్ కౌంట్ చేసాము. సో దిస్ ఇస్ అ సెండర్ అండ్ దిస్ ఇస్ అ రిసీవర్ అండ్ సెండర్ హలో మెసేజ్ని రిసీవర్కి సెండ్ చేయాలి. ఓకే. సో ఈ ప్రాసెస్లో ఎట్లా సెండ్ చేస్తాము, త్రూ నెట్వర్క్. ఓకే. త్రూ నెట్వర్క్ సెండర్ అనేటప్పుడు రిసీవర్కి మెసేజ్ సెండ్ చేస్తారు. ఒక సైన్. నెక్స్ట్ ఇక్కడ సెండర్ నుంచి నెట్వర్క్కి ఒక ప్రాసెస్ జరుగుతుంది అండ్ నెట్వర్క్ నుంచి రిసీవర్కి ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఓకే. ఇది ఒక ప్రాసెస్, ఇది నుంచి ఒక ప్రాసెస్. సో ఈ నుంచి ఏం జరుగుతుందంటే ఎంక్రిప్షన్ జరుగుతుంది. ఓకే. సింపుల్. ఈ నుంచి ఎంక్రిప్షన్ జరుగుతుంది. నెక్స్ట్ నెట్వర్క్ నుంచి రిసీవర్కి పోయే ప్రాసెస్లో డీక్రిప్షన్ జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ప్లెయిన్ టెక్స్ట్ సైఫర్ టెక్స్ట్ యూజ్. సో ఎంక్రిప్షన్ ఏంటంటే ఈ ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ మారుతుంది. సో ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ అని అంటే హలో ఉంది కదా, ఇది ప్లెయిన్ టెక్స్ట్. సో నార్మల్ మెసేజ్ మనం ఏ మెసేజ్ సెండ్ చేస్తున్నామో అది ప్లెయిన్ టెక్స్ట్. ఓకేనా. నార్మల్ మెసేజ్ ఇక్కడ హలో అనేది నార్మల్ మెసేజ్. సో దట్ ఈస్ ప్లెయిన్ టెక్స్ట్. నెక్స్ట్ ఈ ప్లెయిన్ టెక్స్ట్ అనేది సైఫర్ టెక్స్ట్ అవుతుంది. సో సైఫర్ టెక్స్ట్ నథింగ్ బట్ ఎంక్రిప్షన్ అయ్యాక లైక్ ప్లెయిన్ టెక్స్ట్ అనేది
సైఫర్ టెక్స్ట్ మారిపోతుంది. మారిపోయే ప్రాసెస్ ఏమిటంటే ఎన్క్రిప్షన్ అని అంటారు. సైఫర్ టెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ నెట్వర్క్ దగ్గరికి థర్డ్ పార్టీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ పార్టీస్ వస్తారు. సో ఈ ప్రాసెస్ ఏమైతే ప్లేన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ మారిపోయింది కదా. సైఫర్ టెక్స్ట్ అంటే ఏంటంటే విచ్ ఈజ్ అన్రీడబుల్ ఫార్మాట్. అంటే డేటా అనేది అసలు అర్థం కాదు, మనం రీడ్ చేయలేదు. అది ఏ పార్టీస్ అయినా మామూలుగా ఏ సిస్టమ్స్ అయినా ఏవైనా కానీ ఇలా సైఫర్ టెక్స్ట్ ఇలా ఇంక్రిప్ట్ అయిన మెసేజ్ అనేది అర్థం కాదు. సో ఇప్పుడు థర్డ్ పార్టీస్ డేటాని హ్యాక్ చేసే ఛాన్స్ ఉండదు. ఓకే, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏంటో తెలియదు. సో అప్పుడు డేటా అనేది సెక్యూరిటీ అసీవ్ అయినట్టే కదా, డేటా సెక్యూరిటీ ఉన్నట్టే కదా. సో దట్ ఈస్ సైఫర్ టెక్స్ట్ అనమాట. సో ఇక్కడ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ప్లేన్ టెక్స్ట్ టు సైఫర్ టెక్స్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్క్రిప్షన్. ఓకే ఫైన్. నెక్స్ట్ నెట్వర్క్ నుంచి రిసీవర్ ఎండ్, ఇదొక ఎండ్. ఈ ఎండ్ లో డిక్రిప్షన్ జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మనము నార్మల్ మెసేజ్ దేంట్లో ఉంది, ప్లేన్ టెక్స్ట్ లో ఉంది. సో రిసీవర్ కి ఎలా హలో అని మెసేజ్ పెట్టింది వాట్సాప్ లో, మన రిసీవర్ కి ఎలా పోవాలి మెసేజ్, హలో అనే పోవాలి. మరి సైఫర్ టెక్స్ట్ మారింది కదా, మళ్ళీ ప్లేన్ టెక్స్ట్ మారాలి కదా. సో ఈ డిక్రిప్షన్ లో సైఫర్ టెక్స్ట్ విల్ బి కన్వర్టెడ్ టు ద ప్లేన్ టెక్స్ట్. పీటీ అంటే ప్లేన్ టెక్స్ట్, పీటీ సిటీ అంటే సైఫర్ టెక్స్ట్. సో మళ్ళీ డిక్రిప్షన్ లో సైఫర్ టెక్స్ట్ అనేది ప్లేన్ టెక్స్ట్ లో మారుతుంది. సో ఈ ప్లేన్ టెక్స్ట్ అంటే మనం సెండ్ చేసే మెసేజ్ హలో, సో రిసీవ్ మెసేజ్ కదా రిసీవర్, లాస్ట్ కి రిసీవర్ కి ఇక్కడ నుంచి ఇక్కడ సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద encryption, decryption, sender and receiver, plain text and ciphertext. One 2 marks are there. What is plain text? What is ciphertext? Define symmetric key cryptography, define encryption, define decryption. Okay. Now symmetric key. Okay. Symmetric key, asymmetric key లో నార్మల్ గా encryption, decryption ఎలా జరుగుతాయి అంటే ప్లేన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ కి కన్వర్ట్ చేయాలి. సో వాటికి ఏం యూజ్ చేస్తామంటే కీ అనేది దానికి పాస్ అవ్వడం వల్ల ఎన్క్రిప్షన్ జరుగుతుంది. సో ఈ డిక్రిప్షన్ లో కూడా ఒక కీ అనేది ఇన్పుట్ చేస్తాం అనమాట, పాస్ చేస్తాం అనమాట. దానికి ఇలా పాస్ చేసినప్పుడు సైబర్ టెక్స్ట్ నుంచి ప్లేన్ టెక్స్ట్ కి సెండ్ అయిపోతుంది. సో ఎన్క్రిప్షన్ ప్రాసెస్ క్యారీ అవ్వడానికి కీ యూజ్ చేస్తాము, అండ్ డిక్రిప్షన్ ప్రాసెస్ క్యారీ అవ్వడానికి కీ యూజ్ చేస్తాము. సో దిస్ ఈస్ అబౌట్ ద మళ్ళీ మీకు సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ ఉన్నప్పుడు సేమ్ సెండర్ రిసీవర్ మెసేజ్ నెట్వర్క్ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్. ఓకేనా. బట్ సిమెట్రిక్ అసిమెట్రిక్ డిఫరెన్స్ ఏంటంటే సపోజ్ ఇక్కడ కీ ఏం కీ యూజ్ చేస్తున్నాము, మనం ఎక్స్ అనే కీ యూజ్ చేస్తున్నాము ఎన్క్రిప్షన్ లో. డిక్రిప్షన్ లో కూడా ఎక్స్ కీ యూజ్ చేస్తే సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అంటే ఎన్క్రిప్షన్ ఎండ్ లో అండ్ డిక్రిప్షన్ ఎండ్ లో సేమ్ కీ యూజ్ చేస్తాం అనమాట. దేనికి ప్లేన్ టెక్స్ట్ నుంచి సైబర్ టెక్స్ట్ మారడానికి లైక్ ఎన్క్రిప్షన్ ఎక్స్ అనే కీ యూజ్ చేసిన, అండ్ డిక్రిప్షన్ లైక్ ఇక్కడ రిసీవర్ నుంచి నెట్వర్క్ ఎండ్ లో డిక్రిప్షన్ అంటే ఏంటి, సైబర్ టెక్స్ట్ నుంచి ప్లేన్ టెక్స్ట్ మారుతుంది. సో దానికి కూడా ఏం కీ యూజ్ చేస్తున్నాం, ఎక్స్ అనే కీ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎన్క్రిప్షన్ ఎండ్ లో అండ్ డిక్రిప్షన్ ఎండ్ లో సేమ్ కీ యూజ్ చేసినాము విచ్ ఇస్ ఎక్స్, మనం అజ్యూమ్ చేసుకున్నాం కదా. సో దాన్ని ఆ క్రిప్టోగ్రఫీని ఏమంటారంటే సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ. ఓకే. అండ్ కంప్లీట్ అయిపోయింది అంటే ఏంటంటే అంటే బోత్ ఎక్స్ లైక్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ ఓన్లీ one single key is used. Okay, one single key used, similar key is used. Encryption లో decryption లో ఒకటే కీ యూజ్ చేస్తాం, సిమిలర్ కీ యూజ్ చేస్తాం. అయితే ఎక్స్ ఆర్ వై, అది ఏ కీ అని అవ్వచ్చు. నేను ఎక్స్ అని అజ్యూమ్ చేసుకున్నా, ఎక్స్. ఓకేనా. ఎన్క్రిప్షన్ లో డిక్రిప్షన్. నెక్స్ట్ అసిమెట్రిక్. మీకు అసిమెట్రిక్ అర్థమైపోతే సిమెట్రిక్ డిఫరెన్స్ ఏందో అర్థమవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ అసిమెట్రిక్ కీ దీంట్లో ఎన్క్రిప్షన్ కి డిక్రిప్షన్ ఎండ్ లో నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూద్దాము, అండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా చూద్దాము. ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఓకే. దెన్ నెక్స్ట్ సెకండ్ యూనిట్ సిఎన్ఎఫ్ లో సెకండ్ యూనిట్ మొత్తం ఏముంటాయి అంటే ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఓకేనా. ఆల్గరిథమ్స్ ఎలా ఉంటాయి అంటే ఒకటి బ్లాక్ సైఫర్ సంబంధించింది, ఇంకోటి ఒకవేళ మీకు టెక్స్ట్ క్లియర్ అర్థం కాకపోతే ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటారు. లైక్ ఇట్లా అంటే మీరు ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడండి, ఫోన్ లా పెట్టుకొని చూడండి, హార్డ్ ఎంత పెట్టుకుంటుందండి, ఇంకా సింపుల్గా అర్థమైపోతుంది. సో సెకండ్ యూనిట్లో మొత్తం 4 రిజల్ట్స్ ఉంటాయి. కొన్ని దీనికి సంబంధించిన బ్లాక్ సైఫర్ సంబంధించి, కొన్ని స్ట్రీమ్ సైఫర్ సంబంధించిన. ఓకేనా. బ్లాక్ సైఫర్ అంటే ఏంటంటే ఒక ప్లేన్ టెక్స్ట్ అనేది బ్లాక్స్ డివైడ్ అయిపోతుంది, నెంబర్ ఆఫ్ బ్లాక్స్ డివైడ్. అప్పుడు ఎన్క్రిప్షన్ లోకి డిక్రిప్షన్ లోకి జరిగిపోతుంది. ఓకేనా. సెక్యూర్ గా మెసేజ్ అనేది సెండర్ నుంచి రిసీవర్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్ట్రీమ్ సైఫర్ ఏంటంటే ఒక ప్లేన్ టెక్స్ట్ నార్మల్ మెసేజ్, ప్లేన్ టెక్స్ట్ నథింగ్ బట్ నార్మల్ మెసేజ్. అదేమవుతుంది నెంబర్ ఆఫ్ స్ట్రీమ్స్ డివైడ్ అయిపోతుంది. ఓకేనా. అది కూడా మళ్ళీ అండర్ గోస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. ఓకే. బ్లాక్ సైఫర్ అండ్ స్ట్రీమ్ సైఫర్. మనకు ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ జరగాలంటే విత్ హెల్ప్ ఆఫ్ కీస్. ఓకేనా. పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ. సో ఇక్కడ అసిమెట్రిక్ మీకు చెప్పడం మర్చిపోయాను. ఎన్క్రిప్షన్ ఎండ్ లో పబ్లిక్ కీ యూజ్ అవుతుంది, అండ్ డిక్రిప్షన్ ఎండ్ లో ప్రైవేట్ కీ యూజ్ అవుతుంది. ఓకేనా.
ఇది బ్లాక్ సైఫర్ అండ్ స్ట్రీమ్ సైఫర్. వీటికి కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి, వీటికి కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి. లైక్ అంటే ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి అనమాట. అంటే స్టెప్స్ కొన్ని ఆల్గరిథమ్స్. బ్లాక్ సైఫర్లో నార్మల్గా ఆల్గరిథమ్స్ వచ్చేసి అంటే నార్మల్గా బ్లో ఫిష్ ఆల్గరిథం, ఓకే, బ్లో ఫిష్ ఆల్గరిథము, ఐడిఏ ఆల్గరిథము, దీస్ ఆర్ ఆల్గరిథమ్స్ అంటే బ్లాక్ సైఫర్ ఆల్గరిథం. నార్మల్గా ఏ ఆల్గరిథంకైనా బేసిక్ పాయింట్స్ ఉంటాయి, ఓకేనా. సో ఇప్పుడు నార్మల్గా ఏం చూద్దాము, ఫస్ట్ బ్లో ఫిష్ ఉందనుకుంటే బ్లో ఫిష్ ఆల్గరిథం ఉంది. ఇది స్టెప్స్ మెయిన్గా ప్రతి ఆల్గరిథంలో జరిగే స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కీ జనరేషన్ ఒకటి. అంటే దాని ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ చేయడానికి కీస్ యూజ్ అవుతుంది కదా. సో ఆ కీని జనరేట్ చేయడం, కీ జనరేట్ చేస్తుంది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఎన్క్రిప్షన్ జరుగుతుంది, డాటా ఎన్క్రిప్షన్. నెక్స్ట్ డిక్రిప్షన్ జరుగుతుంది. ఓకే, ఇలా ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అయిందంటే ప్రాసెస్ అయిపోయినట్టే కదా, మెసేజ్ వెళ్ళిపోయినట్టే కదా సెంటర్ నుంచి రిసీవర్కి. సో ప్రతి ఆల్గరిథంలో కామన్గా జరిగే స్టెప్స్ ఏంటంటే కీ జనరేషన్, ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్. సో మీకు ఒకవేళ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ ప్రిపేర్ కాకపోతే, దానికి హార్డ్ ఉంటే, మీకు అర్థం కాకపోతే, స్టఫ్ టైం లేదు కాబట్టి, జస్ట్ ప్రతి ఆల్గరిథంలో, సో ఇన్ ఎవ్రీ ఆల్గరిథం దేర్ ఆర్ సమ్ సెవరల్ స్టెప్స్. దే ఆర్ యాజ్ కీ జనరేషన్, ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. సో మీకు ఎన్క్రిప్షన్ అంటే తెలుసు, మళ్ళీ డిక్రిప్షన్ అంటే తెలుసు, కీ జనరేషన్ అంటే కూడా తెలుసు. కీ జనరేషన్ దేనికి, వి జనరేట్ ద కీస్ విచ్ విల్ బి యూజ్డ్ ఇన్ ద ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్, ఓకేనా. మళ్ళీ దాన్ని ఎలా ఎక్స్టెండ్ చేయొచ్చు, సిమెట్రిక్ కీలో, అసిమెట్రిక్ కీలో. సిమెట్రిక్ కేసులో ఓన్లీ సింగిల్ కీ యూజ్ చేస్తాము, అప్పుడు కీ జనరేషన్ చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అసిమెట్రిక్ కీలో టూ కీస్ జనరేట్ చేయాలి, అంటే ఎన్క్రిప్షన్ ఒకటి, డిక్రిప్షన్ ఒకటి. సో ఇలా మొత్తం ఇక ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఇవన్నీ రాసినాక సిమెట్రిక్ కీస్, అసిమెట్రిక్ రాస్తాం కదా, దాన్ని రాసినాక సిమెట్రిక్ అంటే ఏంటి, మళ్ళీ సిమెట్రిక్ అంటే ఏంటి, ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, మళ్ళీ డిక్రిప్షన్ అంటే ఏంటి, మళ్ళీ ప్లేన్ టెక్స్ట్ అంటే ఏంటి, మళ్ళీ సైఫర్ టెక్స్ట్ అంటే ఏంటి, మళ్ళీ అన్ని డెఫినేషన్స్ కానీ ఒక 2 పేపర్స్ అయిపోతుంది. మనకు అర్థమైపోతుంది స్టఫ్ ఉందంటే. మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ ఉన్నది. అలా సబ్జెక్ట్ ఉంటే ఏమవుతుంది, 8 మార్క్స్కి మినిమం 5 మార్క్స్ అని ఇస్తాడు, 4 మార్క్స్ అని ఇస్తాడు. ఇలా చదవని క్వశ్చన్స్ కూడా మనం రాయొచ్చు, అరేంజ్ చేయొచ్చు ఏదైనా. బ్లోఫిష్ అని కాదు, ఐడిఈఏ ఆల్గరిథం ఒకటి, RS4 ఒకటి, RSA ఆల్గరిథమ్స్ ఒకటి. RC4 అండ్ RSA ఆల్గరిథమ్స్ అనేవి స్ట్రీమ్ సైఫర్, ఓకేనా. దాంట్లో ఏమవుతాయంటే కీ స్ట్రీమ్ జనరేటర్, అంటే స్ట్రీమ్స్ కీ జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. దానికి కూడా సేమ్ స్టెప్స్, మళ్ళీ కీ జనరేషన్, మళ్ళీ ఎన్క్రిప్షన్, మళ్ళీ డిక్రిప్షన్. సిమిలర్ ప్రాసెస్. సెకండ్ యూనిట్ మనం అంత లెంత్గా నేను చేయదనుకుంటాను. సో సెకండ్ యూనిట్ ఇస్ ఆల్ అబౌట్ ద ఆల్గరిథమ్స్. ప్రతి ఆల్గరిథంలో నార్మల్గా కామన్ స్టెప్స్ ఏం జరుగుతాయి అని అంటే కీ జనరేషన్, ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్, ఓకేనా. సో దీని తర్వాత థర్డ్ యూనిట్, ఓకే. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో కూడా సేమ్ వర్డ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, ఓకే. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సెకండ్ యూనిట్ మొత్తం వచ్చేసి ఆల్గరిథమ్స్. ఫస్ట్ యూనిట్ ఓన్లీ బేసిక్స్ లైక్ ప్లేన్ టెక్స్ట్ ఇప్పుడు చదివాను కదా. సో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో పెట్టాను, అన్నింటిలో సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏం లేదంటే సెక్యూరిటీ గురించి ఉంటుంది మొత్తం, ఓకే. సెక్యూరిటీ లైక్ ఐపీ సెక్యూరిటీ అండ్ SPI, ESP, అథెంటికేషన్ హెడర్, AX అంటే అథెంటికేషన్ హెడర్. నెక్స్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ చదివాడు అవుతాను కదా, సీక్వెన్స్ నెంబర్. నెక్స్ట్ సెక్యూరిటీ అసోసియేషన్స్, SC అంటే సెక్యూరిటీ అసోసియేషన్స్, ఓకే. ఫస్ట్ నార్మల్గా సెక్యూరిటీ ఎలా సేవ్ అవుతాయని అంటే, ఒక సెంటర్ నుంచి రిసీవర్కి మెసేజ్ వెళ్ళినప్పుడు థర్డ్ పార్టీస్ అటాక్ కావద్దు అని అంటే వీ నీడ్ నార్మల్గా ఒక 2 డివైస్ మధ్యలో షేరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్ సెక్యూరిటీ, IP సెక్యూరిటీ విల్ డూ ద ప్రాసెస్ ఆఫ్ ఎన్షూరింగ్ ద కమ్యూనికేషన్, సెక్యూర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద డివైజెస్, ఓకే. 2 డివైజెస్ మధ్యలో ఒక సెక్యూర్ కమ్యూనికేషన్ జరగాలి కాబట్టి IP సెక్యూరిటీ యూజ్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ SPI అంటే ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ పారామీటర్ ఇండెక్స్ అనమాట. ఇది నార్మల్గా రాయకపోవడం లేదు, జస్ట్ సెక్యూరిటీ గురించి రాసి అయిపోతుంది. ESP అంటే ఈ డెఫినేషన్స్ అవసరం లేదు మీకు. అథెంటికేషన్ హెడర్, నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్, నెక్స్ట్ SCA, ఇది ఇంపార్టెంట్, సీక్వెన్స్ అసోసియేషన్స్. ఇది ఎట్లా అంటే నార్మల్గా ఇద్దరు హోస్ట్ ఉన్నారు, ఇద్దరు యూజర్ ఉన్నారు అనమాట, ఓకే. ఒక లోకల్ నెట్వర్క్ ఉంటుంది, ఇక్కడ హోస్ట్ ఉంటుంది, డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది, ఓకేనా. ఇంకొకటి ఈ లోకల్ నెట్వర్క్కి మళ్ళీ ఏ నెట్వర్క్, దీని నుంచి దీనికి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెట్వర్క్ నుంచి ఇలా కనెక్ట్ అవుతుంది. సో ఇలా కొంచెం నాలెడ్జ్ చేయండి. బట్ మెయిన్ టర్మ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ అథెంటికేషన్.
సెక్యూరిటీలో అథెంటికేషన్ ఒకటి, ఆథరైజేషన్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ఐటీ సెక్యూరిటీ. ఐపీ నథింగ్ బట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సెక్యూరిటీ. ఓకేనా. ఫస్ట్ అథెంటికేషన్ అంటే ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఒక వెబ్సైట్ కానీ ఒక అప్లికేషన్ కానీ లాగిన్ అవుతున్నప్పుడు ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయడం ఉంటుంది. ఓకేనా. ఇఫ్ యాక్చువల్ యూజర్ పర్ఫెక్ట్గా ఎంటర్ చేసిందనుకో నీకు యాక్సెస్ ఉంటుంది. లేకపోతే నీకు వేరే అదర్ యూజర్ వచ్చి దాన్ని యూజర్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు నీ మొబైల్ నెంబర్ నీ ఈమెయిల్ ఇచ్చినప్పుడు ఓటీపీ ఇచ్చిందనుకో వేరే డివైస్లో లాగిన్ అయిందనుకో ఓటీపీ రాదు కదా. సో అలా జరుగుతుంది. థర్డ్ పార్టీస్కి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అథెంటికేషన్. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ని యూజర్ నేమ్ని ఒకటే యూజర్ చేసుకోవాలి. ఓకేనా. ఈమెయిల్ ఫోన్ నెంబర్లో లింక్ ఉంటుంది. అప్పుడు ఓటీపీ వెరిఫికేషన్ జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ అథెంటికేషన్. ఆథరైజేషన్ అంటే సపోజ్ ఇప్పుడు గూగుల్ ఉంది. గూగుల్లో మనకి కోడ్ ఉంటుంది కొన్ని, లైక్ నువ్వేమైనా ఇమేజెస్ ఒక టాపిక్ అడిగినావు అనుకో, ఆ టాపిక్ లైక్ జెన్యున్ డేటా ఉంటుంది. ఇఫ్ నువ్వు యాక్సెస్ అనేది నీకు ఫుల్ ఉందనుకో ఆ జెన్యున్ డేటాని వేరే డేటాతో రిప్లేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అలా రిప్లేస్ చేయొద్దు అని అంటే ఒక యూజర్కి ఒక లిమిట్ వరకు యాక్సెస్ ఇవ్వాలి. ఓకేనా. సో అలా యాక్సెస్ ఇవ్వాలని అంటే ఆథరైజేషన్ అనేది చాలా అవసరం. సో దట్ ఈస్ అబౌట్ ద ఆథరైజేషన్. ఆథరైజేషన్ ఇస్ నథింగ్ బట్ గివింగ్ ఏ యూజర్ యాక్సెస్ ఓన్లీ అప్ టు సమ్ ఎక్స్టెంట్, కొంచెం ఎక్స్టెంట్ వరకు, అంటే కావాల్సినంత వరకు లిమిట్ ఎక్స్టెంట్ వరకు ఆథరైజేషన్ యూజర్కి యాక్సెస్ ఇస్తుంది. దేనికైనా వెబ్సైట్ కానీ ఒక అప్లికేషన్ కానీ ఎనీ అదర్ డేటాకి. ఓకే. దట్ ఈస్ అబౌట్ ద ఆథరైజేషన్. నెక్స్ట్ కాన్ఫిడెన్షియాలిటీ. కాన్ఫిడెన్షియాలిటీ అంటే మీకు నార్మల్ ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, బ్యాంక్స్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కొన్ని వెబ్సైట్స్ యూజ్ చేస్తారు. దాంట్లో కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. అంటే వేరే అదర్ పర్సన్స్కి కానీ వేరే ఇంకో బ్యాంక్ బ్రాంచ్కి కానీ తెలియకూడదు ట్రాన్సాక్షన్స్ అంతా. సో అలా కాన్ఫిడెన్షియాలిటీ అచీవ్ అవ్వాలంటే ఏ కాన్ఫిడెన్షియాలిటీ ఇస్ నీడెడ్. నెక్స్ట్ ఐపీ సెక్యూరిటీ. మనం ఆల్రెడీ చెప్పేసినాము. ఒక 2 డివైజెస్కి కనెక్షన్ లైక్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతున్నప్పుడు త్రూ నెట్వర్క్ షేర్ అవుతూ ఉంటుంది. సో అలా నెట్వర్క్ అనేది థర్డ్ పార్టీస్ అనేది ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల లైక్ డిస్ట్రాయ్ అయిపోతాయి. అప్పుడప్పుడు మనకు అన్వాంటెడ్ మెసేజ్ వస్తూ ఉంటాయి. అది మనము రాంగ్ క్లిక్ చేసే టైంలో ఎలిమినేట్ చేసే టైంలో వెబ్సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అలాంటి డిసడ్వాంటేజెస్ అలాంటి వర్క్స్ జరగకుండా చేసేది ఐపీ సెక్యూరిటీ. ఓకే. దాంట్లో ఐపీ సెక్యూరిటీగా ఇన్వాల్వ్ అయ్యేది ఎస్పీఐ, ఈఎస్పీ అండ్ అథెంటికేషన్ ఎయిడర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్స్. సెక్యూరిటీ అసోసియేషన్స్ ఇది నథింగ్ బట్ నార్మల్గా హోస్ట్ కమ్యూనికేషన్ ఒకటి. మనకి ఇప్పుడు వైఫై రూటర్ ఉంది కదా, వైఫై రూటర్తోని మన ఫోన్కి వైఫై కనెక్ట్ చేసుకుంటాం. అంటే అక్కడ నుంచి ఇక్కడికి నెట్వర్క్ వస్తుంది ప్లస్ ఇంటర్నెట్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అనదర్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ అసోసియేషన్. అండ్ హాట్స్పాట్ ఉంటుంది. సో ఇంకో డివైస్ నుంచి ఇంకో డివైస్కి వైఫై కనెక్ట్ చేసుకొని నెట్ని తీసుకోవడం. ఓకే. దట్ ఈస్ అబౌట్ ద సెక్యూరిటీ అసోసియేషన్స్. దెన్ నెక్స్ట్ 15 కూడా మొత్తం ఇవే రిపీట్ అయితే లైక్ సెక్యూరిటీ, అథెంటికేషన్, ఆథరైజేషన్, కాన్ఫిడెన్షియాలిటీ, ఐపీ సెక్యూరిటీ. మీకు ఏ సెక్యూరిటీ గురించి వచ్చినా కూడా ఇవి ఈ టర్మ్స్ పక్కా ఉండాలి. అథెంటికేషన్, ఆథరైజేషన్, కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ఐపీ సెక్యూరిటీ. వీటి గురించి మళ్ళీ రాయండి. మళ్ళీ ఇక్కడ సెండర్, రిసీవర్, మెసేజ్ ట్రాన్స్ఫరింగ్, సెక్యూర్ అవ్వాలి, థర్డ్ పార్టీస్ రావద్దు. మళ్ళీ అథెంటికేషన్ యూజర్ నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే నాకు యాక్సెస్ ఉంటుంది. ఆథరైజేషన్ అంటే యూజర్కి కొంతవరకు యాక్సెస్ ఉంటుంది. కాన్ఫిడెన్షియాలిటీ అని అంటే సీక్రెట్గా డేటాని సెండ్ చేయడం కానీ. నార్మల్ ఒక వెబ్సైట్లో బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. లైక్ బెట్టింగ్ యాప్స్లో కొన్ని మనీ ఉన్నాయి, మనీ అనేది మిస్యూజ్ కావచ్చు. అంటే వేరే వాళ్ళు వచ్చేసి దాన్ని విత్డ్రా చేయడం కానీ ఒక గేమ్ అయినా ఇన్వెస్ట్ చేయడం కానీ అలా జరగద్దు అని అంటే కాన్ఫిడెన్షియాలిటీ ఇస్ వెరీ మచ్ నీడెడ్. సో అక్కడ దాన్ని అచీవ్ చేసేది ఏంటి కాన్ఫిడెన్షియాలిటీ. సో నెక్స్ట్ ఐపీ సెక్యూరిటీ కూడా దీనికి ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్ని 3 యూనిట్స్లో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బట్ కొన్ని టర్మ్స్ వేరే ఉంటాయి. మీకు టైం లేదు కాబట్టి దిస్ ఇస్ వెరీ నీడెడ్. సో దిస్ ఇస్ మీకు ఫస్ట్ యూనిట్ వచ్చినప్పుడు జస్ట్ నార్మల్ టర్మ్స్ యూజ్ చేసుకొని రాసింది. ఏ క్వశ్చన్ వచ్చినా ప్లేన్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్, నెక్స్ట్ సిమెట్రిక్, అసిమెట్రిక్, ఎంక్రిప్షన్, డిక్రిప్షన్ ఈ డెఫినేషన్స్ రాసేసేయండి. దెన్ నెక్స్ట్ మన సెక్యూరిటీ అచీవ్ అవ్వాలి కాబట్టి ఈ 4 అథెంటికేషన్, అథరైజేషన్, కాన్ఫిడెన్షియాలిటీ, ఐపీ సెక్యూరిటీ. మళ్ళీ దాంట్లో కొన్ని ప్రాసెస్ ఏంటంటే మీకు ఇష్టం వచ్చిన ట్రైన్ లైక్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. దెన్ నెక్స్ట్ వైఫై రూటర్ నుంచి వస్తుంది, హోస్ట్ కనెక్షన్ అనమాట. దెన్ నెక్స్ట్ సెక్యూరిటీ అసోసియేషన్. సీక్వెన్స్ నెంబర్ అంటే కొంచెం ఒక రేంజ్ ఉంటుంది, లైక్ 0 నుంచి 232 -1 ఆ రేంజ్ వరకు నెట్వర్క్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంతకంటే దాటి పోదు, ఎందుకంటే కొలాప్స్ అవుతుంది కాబట్టి. సో దిస్ ఇస్ అబౌట్ ద CNS, విచ్ ఇస్ నథింగ్ బట్ క్రిప్టోగ్రఫీ నెట్వర్క్ సెక్యూరిటీ.